గత 2 నెలలుగా కేటీఆర్ గారు అరెస్ట్ అని చెప్పి మాట్లాడడం, మళ్ళా నిన్న గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు, అరెస్ట్ చేస్తున్న వార్తలు రావడం. అసలు అరెస్ట్ ఎందుకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక, తెలంగాణ ప్రతిష్టను పెంచినందుక, ఫార్ములా ఈ వల్ల 700 కోట్ల రూపాయలు లబ్ధి పొందిందని చెప్పి మరి అనేక సర్వేలు నిల్సన్ రిపోర్ట్ ఇచ్చింది. అనేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వాళ్ళందరూ కార్ల కంపెనీలు కూడా హర్షించినాయి. దాని గురించా? ఈ దేశంలో ఎంతోమంది అడిగినా కూడా ఇవ్వలేదు. మరి కేవలం ఓ ఇండస్ట్రీస్ మినిస్టర్గా కేటీఆర్ గారు వెంటబడి మరి ఫార్ములా ఈ రేట్ తెచ్చినందుక. మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని. మీరు ఒలింపిక్స్ పెడతామని అడిగినారు. ఇక ఈ చిన్న ఫార్ములా ఈ 40-50 కోట్లు ఖర్చు పెట్టిన దానికే విచారిస్తున్నాం, ఏసీబీకి పంపుతున్నాం అని భయభ్రాంతులు గురి చేస్తున్నారు మీరు. మరి ఒలింపిక్ నిర్వహించాలంటే ఎంత అవసరమో తెలుసా? ఎన్ని లక్షలు? దాదాపు 2 లక్షల పైన, 2-3 లక్షల కోట్ల ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. 50 కోట్లకే మీరు ఏసీబీ అని బయటపెట్టిస్తుంటే రేపు ఏ కంపెనీలు వస్తాయి హైదరాబాద్కు? ఏ స్పోర్ట్స్ నిర్వహించడానికి వస్తాయి? ఒలింపిక్ కాదు కదా, ఏషియన్ గేమ్స్ కూడా నిర్వహించలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళు ఇవ్వరు. ఈవెన్ క్రికెట్ కూడా, ఓ క్రికెట్ ఆడాలంటే బీసీసీఐకి అప్లై చేయాల. తర్వాత ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించాలా. నేను మామూనార్లో ఐపీఎల్ పెడతా అంటే ఎవడు రాడు. ఆ కెపాసిటీ ఉందా లేదా, గ్రౌండ్ ఉందా లేదా చూస్తారు. అలాంటిది ఇండియాకే పేరు ప్రతిష్టలు వచ్చేటువంటిది ఫార్ములా ఈ రేసింగ్ తీసుకొచ్చి కష్టపడి ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచి హైదరాబాద్లో ఆర్థిక పరిస్థితులను పెంచి ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ ఇటు చూసేటట్లు మేము చేస్తే ఇలా అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం, నీ కక్ష సాధింపులు చర్యలు తప్ప తెలంగాణ అభివృద్ధి పైన మీరు దృష్టి పెట్టట్లేదు. ఇలా జైళ్ళు వేయాల్సి వస్తే మరి మూసీ పరివార ప్రాంతంలో కూల్చిన వాళ్ళని వేయాలా? ఎంతోమంది చావు కాలకులేటని వేయాలా? హైదరాబాద్లో ఆర్థికంగా మొత్తం దిగిపోయింది. తెలంగాణ మొత్తం కూడా ఏ వ్యాపారాలు నడవట్లేదు, భూముల విలువ పడిపోయినాయి, ప్రతి ఒక్కరూ బాధలో ఉన్నారు. వాళ్ళ కారకులను వేయాలా? కష్టపడి తన శక్తినంతా ఉపయోగించి ఇలా తెలంగాణ ఇమేజ్ పెంచుతూ వస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో, ఈ సంవత్సర కాలంలో తెలంగాణ మొత్తం కూడా అన్ని రంగాల్లో పడిపోయింది. ఒక్క ఫార్ములా ఈ రేసింగ్ మీదనే మీరు జైల్లో పెడతామని చెప్తున్నారు. మీరు ఇక ఏం స్పోర్ట్స్ నిర్వహిస్తారు? స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏం కడతారు? ఒలింపిక్స్ ఎట్లా చేస్తారు? ఏషియన్ గేమ్స్ ఎట్లా చేస్తారు? కామన్వెల్త్ గేమ్స్ ఎట్లా తీసుకురాగలుగుతారు? ఎవరైనా హైదరాబాద్లో స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించాలంటే భయపడే పరిస్థితి తెస్తున్నారు. హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేయాలంటే ఇక్కడ ఈవెంట్ చేస్తే లేని కష్టాలు వస్తారా అని చెప్పి అసలు కేసులు పెట్టాల్సింది కేటీఆర్ మీద కాదు, ఈ ప్రభుత్వం మీద వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక నిర్ణయం కాదు, ఒక మంత్రి అంటే ప్రభుత్వ నిర్ణయం. అది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు వచ్చి వ్యతిరేకించొద్దు. ప్రభుత్వం నిర్ణయించిన దాన్ని కొనసాగించాలా. మీరు కొనసాగించినందుకు కొన్ని 100 కోట్ల 1000 కోట్ల నష్టం ఆ సంస్థకు అవుతుంది. రేపు భవిష్యత్తులో వాళ్ళు ఈ ప్రభుత్వం మీద కేసు పెడతారు, మీ మీద కేసు పెడతారు. కేటీఆర్ మీద కేసు పెట్టడం కలల మాట గుర్తుపెట్టుకోండి. రేపు వాళ్ళే ఫార్ములా ఈ వాళ్ళే
ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒప్పందాన్ని ఇంకొక ప్రభుత్వం ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసినందుకు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి మాకు నష్టం జరిగింది, మేము బుక్ చేసుకున్నాం, మా పేరు ప్రతిష్టలు పోయినామని చెప్పి ఆ సంస్థ ఫార్ములా ఈ రేసింగ్ మీ పైన పరువు నష్టం వేయడానికి సిద్ధంగా అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. గత ప్రభుత్వంలో నన్ను జైల్లో పెట్టిండ్రు కనుక ఇంకా వీళ్ళని జైల్లో పెట్టాలి అని ఒక కక్ష సాధ్యం తప్ప ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టట్లేదు. దుర్మార్గంగా పరిపాలన నడుస్తోంది. ఒక ఎస్టీలను మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళను బేడీలు వేసుకొని హార్ట్ అటాక్ వచ్చిందంటే బేడీలు వేసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ఇంత ఘోరమా? దానిలో మళ్ళీ జైలు సూపరింటెండెంట్ సస్పెండ్ చేయడము. జైలు సూపరింటెండెంట్ ఏం చేసిండు? మీ విధానం బట్టి అని చేసిండు. జైలు సూపరింటెండెంట్ను అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తే సరిపోదు, మీ విధానాలను సవరించుకోవాలా. మీ విధానాల ప్రకారం వాళ్ళు చేసిర్రు. మీరు చేసిన తప్పుకు వాళ్ళని బలిచ్చి ఇగో తప్పు చేసిరని చెప్పి వాళ్ళ మీద వేసి దాటవేయడానికి సరికాదు. అది ఒక చిన్న ఈవెంట్ కావాలంటే, ఇంటర్నేషనల్ ఈవెంట్, స్పోర్ట్స్ ఈవెంట్ చేయాలంటే ఇక్కడ స్థాయిని బట్టి ప్రభుత్వ స్తోమతను బట్టి చేస్తారు. ఇలా మీరు చేసిన నష్టానికి తెలంగాణ కాదు ఈ భారతదేశానికే గొప్ప నష్టం. ఇంటర్నేషనల్ ఎవడన్నారు ఈ దేశం రావాలంటే పలానా రాష్ట్రంలో రద్దు చేసిండ్రు, ఒక ఈవెంట్ కాదు 2వ 3వ ఈవెంట్ అయ్యే లోపల అనేక మార్పులు వస్తాయి, ఒక మాట మీద నిలబడరని చెప్పి నష్టం వాటిల్తుంది. ఒక వ్యక్తుల సంస్థ కాదు ఇది. ఇలా మీరు ఉంటారు పోతారు, రేపు మళ్ళీ మేము వస్తాం. గతంలో మేము ఉన్నాం, కానీ మీరు చేసిన నిర్ణయాలు మేము వచ్చి రద్దు చేస్తే అది ప్రభుత్వం అనపడదు, ఓ నియంత పాలన అనిపిస్తుంది. ఇది గతంలో రాజశేఖర రెడ్డి గారు నిర్వహించినటువంటి ఆరోగ్యశ్రీని కొనసాగించినాం. అనేక అంశాల్లో గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ రాష్ట్రాల్లో కొనసాగించినటివి ఇంకా మెరుగైనవి చేస్తూ పోయినాం తప్ప ప్రభుత్వం మారంగానే ఆ ప్రభుత్వం చేసినవన్నీ రద్దు చేసుకుంటూ పోతే రాష్ట్రాలు దేశాలు దివాళా ఇస్తాయి. ఇది రాచరిక పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్య పరిపాలన. ప్రజాస్వామ్య పరిపాలనలో ఒక మంత్రి చేసినట్టే ఒక మంత్రి చేసినట్లు కాదు, ప్రభుత్వం చేసినట్ల. ప్రభుత్వం చేసిన చర్యను ఒక మంత్రి చేసినట్టు స్వార్థాన్ని కట్టొద్దు. ఇలా నిన్న ఢిల్లీ పోయి ఎన్నో నిధులు తీసుకొస్తాం అనుకున్నాం, కానీ ఢిల్లీ పోయి గవర్నర్ గారి మీద మరి ఆమోదం తెలపడానికి, పర్మిషన్ ఇవ్వడానికి మరి మీరు కలిసిన వాళ్ళందరూ కూడా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు నిధుల గురించి కాదు, పోయి గవర్నర్ దగ్గర ఫైల్ అయిపోయింది, మరి గవర్నర్ దగ్గర అక్కడి నుంచి చెప్పించుకొని, ఎందుకంటే వాళ్ళ నాయకుడిని రాహుల్ గాంధీ గారిని కలవలేదు. ముఖ్యంగా ఉన్నదే 2 ముఖ్యమంత్రులు ఈ దేశంలో వాళ్ళకు. ఆ 2 ముఖ్యమంత్రులను కూడా కలవలేని స్థితిలో అయితే ఏమున్నాడు. మరి 2 ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి వాళ్ళ నాయకునే కలవలేదు, మంత్రులను కలిసిందంటే నిధులు కాదు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటి దాని మీదనే పోయిండు. మరి పోయిండు, సక్సెస్ అయ్యిండు. మాటి మాటికి ఆదాని మీద లింక్ పెట్టి ప్రొపగాండా చేస్తున్నారు కనుక మరి బెదిరియడానికి, ఆదాని లింకును బయటపెట్టకుండా ఉండడానికి, భయపెట్టేయడానికి కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని చెప్పి భయపెట్టిస్తే మరి కాముంటాడనే వాదన వినిపిస్తూ ఉంది. మేము ఒక్కటి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కేసులకు భయపెట్టేలు కాదు. 100 కేసులైనా ఇప్పటివరకు, జైలుకు భయపెట్టేలు కాదు. మీకు ఒకవేళ ఈ ప్రభుత్వానికి అరే వీళ్ళందరూ జైల్లో ఉండాలనుకుంటే 60 లక్షల మంది జైల్లో ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి, మాకు కావాల్సింది తెలంగాణ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళ అభ్యున్నతి. మేము తెచ్చుకున్న తెలంగాణ సమాజం బాగుపడాలి, రైతులు బాగుపడాలని. మేము బయట ఉండడమే నీకు కష్టం అనిపిస్తే పొమ్మంటే అందరం పోవడానికి కూడా సిద్ధం ఉన్నాం. కానీ కక్ష సాధింపులు ప్రభుత్వం పక్కకు పెట్టి పరిపాలన దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఇదే కార్ రేసింగ్లో
గతంలో నోయిడాలో 1700 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, తమిళనాడులో ఖర్చు పెట్టిండ్రు. ఇక కామన్వెల్త్ క్రీడలకైతే 70,680 కోట్లు ఖర్చు పెట్టిండు ఢిల్లీలో. అంచనాలకు మించి ఇంకో 20 రెట్లు ఎక్కువ. మరి 70,680 కోట్లు మీ ప్రభుత్వ హయాంలోనే అక్కడ ఖర్చు పెట్టినప్పుడు ఒక చిన్న 40 కోట్ల రూపాయలను రాద్ధాంతం చేసి భవిష్యత్తులో ఎవడిక్కడ రాకుండా, ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ఇక్కడ జరగకుండా తెలంగాణ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీస్తామంటే ఎంతవరకు సమంజసం? ఇప్పటివే ఈ కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. రైతులను పట్టించుకోవడం మూలాన మొత్తం వ్యవసాయం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. హాస్టల్ నిర్వహణ బాగాలేక హాస్టల్లో విద్యార్థులు ఉండాలంటే భయపడుతున్నారు. ఒక ఇండస్ట్రీ రావాలంటే తెలంగాణకు భయపడుతున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈ ప్రభుత్వం ఈ కక్ష సాధింపులు పక్కకు పెట్టి పరిపాలన దృష్టి పెట్టండి. మరి ప్రధానమంత్రి గారు కూడా జమ్మూ కాశ్మీర్ పోయి బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ కార్ రేసింగ్ అని మొన్ననే గత ఏప్రిల్ నెలలో చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ రేసింగ్ అనేది ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటిది. లండన్, ప్యారిస్ అనేక దేశాల్లో జరుగుతున్నటువంటిది. ఎలక్ట్రానిక్ రంగాన్ని పొల్యూషన్ లేకుండా ఉండాలని మరి హైదరాబాద్లో కూడా ఈ బ్యాటరీస్ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడ రావాలని, హైదరాబాద్పై దృష్టి పెట్టాలని, ఒక స్పోర్ట్స్కే కాకుండా ఓ ఇండస్ట్రీస్ కూడా రావాలని దృష్టి పెట్టడానికి చేసిన ఒక గొప్ప ప్రయత్నాన్ని ఆ రకంగా మీరు చూడండి. అంతేగాని కక్ష సాధ్యం చేయకండి. దాదాపు ఈ కార్ ఈ రేసింగ్ని అంచనాలు ప్రపంచ స్థాయిలో అంచనాల ప్రకారం ఈ స్పోర్ట్స్ ఈవెంట్ చేసేవాళ్ళు దాదాపు 49 నుంచి 52 కోట్ల మంది జనం చూస్తారు స్పోర్ట్స్ వాళ్ళు. హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. వ్యక్తిగత కక్షల వల్ల స్పోర్ట్స్కు దెబ్బతీయద్దండి. నేను ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా మరి అనేక గేమ్స్ కూడా నేను పోయొచ్చినా, నేను అనేక దేశాల్లో కూడా తిరిగి వచ్చినా. నేను ఏ రాష్ట్రాలు ఏ దేశాలు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తాయో, ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ పెడతాయో అది ఊహించని స్థాయిలో ఆర్థిక వ్యవస్థ బలపడుతుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఇవ్వరు. నువ్వు మహబూబ్నగర్లో పోయి క్రికెట్ ఐపీఎల్ ఆడితే ఇవ్వరు. కార్ రేసింగ్ పోయి ఇంకా అన్న పెడతా అంటే ఇవ్వరు. ఆ కెపాసిటీని బట్టి ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చింది మరొక వచ్చిన ప్రభుత్వం కొనసాగించాలి తప్ప ఈ ప్రభుత్వం ఇచ్చిన అన్నీ రద్దు చేస్తాం, కొత్తగా మొదలు పెడతామంటే ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా బాగుపడదు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తానని భయపెట్టిస్తే కేటీఆర్ గారు భయపడరు, బీఆర్ఎస్ నాయకులు భయపడరు, అందరిని జైలు పెట్టినా భయపడరు. మేము జైలు పెట్టడమే ప్రధానం అనుకుంటే, ఇవన్నీ చేస్తామనుకుంటే 60 లక్షల మంది కూడా జైలు కొడడానికి సిద్ధంగా ఉన్నారు. కక్ష సాధింపు చర్యలు ఆపి ముందుకు కొనసాగాల, తెలంగాణ అభివృద్ధిని ముందుకు కొనసాగించాలా. జైల్లో పెడతామని భయపెట్టిస్తే జైల్లోకి భయపడే వ్యక్తులు ఎవరు కూడా లేరు ఇక్కడ. సంవత్సరం అయిపోయింది. సంవత్సరంలో ఇప్పటికీ ఎంతో నష్టం జరిగిపోయింది. ఉట్టిగా రాలే. తెలంగాణ గురించి ఎవరైనా కష్టపడితే తెలుస్తుంది. కావాడి మోసినోనికి బరువు తెలుస్తుంది, కావాడి మోరినోనికి బరువు తెలియదు. ఆకలి బాధ కడుపు నిండినోనికి తెలియదు. ఆకలి ఎన్నో తెలుస్తుంది, ఆకలితో ఉన్నోని తెలుస్తుంది. ఆకలితో చావులు, ఉరికంపాలు, రాష్ట్రం గురించి బలిదానాలు ఎన్నో కన్న కష్టాలు పడి తెచ్చుకున్నాం. అభివృద్ధిలో నడుస్తున్నటువంటి తెలంగాణను కుప్పగూలినట్లు మళ్ళా కూల్చేసినారు. అన్ని వ్యవస్థలు చిన్న భిన్నమైపోయినాయి. మేము చెప్పింది కాదంటే మీరు గ్రామాల పర్యటనలు పెట్టండి. అది బస్సుల ద్వారా మీరు ఇచ్చిన ఉచిత బస్సులో మీ నాయకులు ప్రయాణం చేసి, ఎమ్మెల్యేలు ఉచిత బస్సులో ప్రయాణం చేసి గ్రామాల్లో తిరిగి ఒంటరిగా గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకొని రండి. ఏ సమస్యలో మీకు అర్థమవుతుంది. ప్రజల ఆక్రోశం ఎంత ఉందో అర్థమవుతుంది. ప్రజల యొక్క ఆవేశం ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. మేము కష్టపడి తెలంగాణను మా కళ్ళ ముందర చిన్నాభిన్నం చేస్తే మేము ఊరుకోం.
దయచేసి ఈ కక్ష సాధింపు చర్యలు ఆపి పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.